సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని. సిఓపిడి పేషెంట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సిఓపిడి అనేది పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వారు డాక్టర్ని సంప్రదించినట్లయితే ప్రిడామినెంట్గా ట్రీట్మెంట్ అనేది ఇన్హేలర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్హేలర్స్ ఎందుకు ఇస్తారంటే సిఓపిడి అనేది ముఖ్యంగా శ్వాసనాళాలని ఎఫెక్ట్ చేసే వ్యాధి. సో ఈ ఇన్హేలర్స్ వాడినప్పుడు ఇన్హేలర్లో ద్వారా డ్రగ్ని డైరెక్ట్గా ఊపిరితిత్తులకు పంపించడం జరుగుతుంది. దానివల్ల వాడవలసిన యొక్క డ్రగ్ క్వాంటిటీ తగ్గుతుంది మరియు డైరెక్ట్గా అవి ఊపిరితిత్తుల మీద పనిచేస్తాయి కాబట్టి లోపల ఉన్న వాపు అన్నీ తగ్గి శ్వాసనాళాలు తెరుచుకొని గాలి ప్రసరణ ఫ్రీ అవుతుంది. దానివల్ల వారికి వచ్చే దగ్గు, ఆయాసం లాంటి సిమ్టమ్స్ తగ్గుతాయి. ఈ ఇన్హేలర్స్లో మెయిన్గా బీటా-2 అగనిస్ట్ అంటే బ్రాంకోడైలేటర్స్ అండ్ ఇన్హలేషనల్ స్టిరాయిడ్స్ ఉంటాయి. ఈ స్టిరాయిడ్ అన్న వెంటనే చాలామంది భయపడుతూ ఉంటారు, అపోహలకు గురవుతూ ఉంటారు. కానీ ఈ ఇన్హలేషనల్ స్టిరాయిడ్స్ అనేవి మనం పీల్చడం ద్వారా ఊపిరితిత్తులకి డైరెక్ట్గా వెళ్తాయి కాబట్టి మన బ్లడ్ స్ట్రీమ్లోకి అవి ఎంటర్ అయ్యే క్వాంటిటీ చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. కాబట్టి వాటి వల్ల డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీమ్లో కానీ బాడీలో అదర్ ఆర్గన్స్ మీద కానీ సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద ఉండవు. అలాగే ఈ ఇన్హేలర్స్ పీల్చిన తర్వాత వెంటనే నోరు పుక్కిలిచ్చినట్లు అయితే అది మన మిగిలింది కూడా నోట్లో ఉన్న రెసిడ్యూ కూడా కడుపులోకి వెళ్ళదు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అలా ఈ ఇన్హలేషనల్ థెరపీ వాడడం ద్వారా లోపల ఊపిరితిత్తుల్లోని వాపు తగ్గి ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో డాక్టర్ని సంప్రదించినట్లయితే దీంట్లో బ్రాంకోడైలేటర్స్, వీటిలో 2 రకాలు ఉంటాయి. బీటా-2 అగనిస్ట్ మరియు యాంటీకోలినర్జిక్ ఏజెంట్స్ అంటాం. ఇవి పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇవి కాంబినేషన్ పెట్టాలా లేదంటే విడివిడిగా పెట్టాలా అనేవి డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇన్హలేషనల్ స్టిరాయిడ్స్ కూడా జబ్బు యొక్క తీవ్రత బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టడం జరుగుతుంది. కేవలం అది మాత్రమే కాదు, ఈ సిఓపిడి ఉన్న వారిలో అక్యూట్ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడం కోసం డాక్టర్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేదా ఇన్హలేషనల్ థెరపీతో సరిపోనప్పుడు ఓరల్ బ్రాంకోడైలేటర్స్ కానివ్వండి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జబ్బు తీవ్రత ఎక్కువ అయిపోయి ఎండ్ స్టేజ్ డిజీజ్లో ప్రజెంట్ అయిన వారిలో అంటే ఊపిరితిత్తులు బాగా దెబ్బతినిపోయి మనం ఇన్హేలర్స్ వాడినా ట్యాబ్లెట్లు వాడినా ఆయాసం తగ్గకుండా ఉండడము, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవడము వంటి అవకాశం ఉన్న వారికి, అలా ప్రజెంట్ అయిన వారికి LTOT అంటే లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ ఆర్ హోమ్ ఆక్సిజన్ థెరపీ అంటాం. అంటే వీరిలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవడం వల్ల ఆక్సిజన్ బ్లడ్లో తగ్గిపోయి అది గుండె మీద ప్రెషర్ ఏర్పరిచి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల కాళ్ళ వాపులు రావడము, అలాగే లంగ్ ఫంక్షన్ ఇంకా తగ్గిపోవడం ఈ వాపుల వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని అది తగ్గించడం కోసం ఆక్సిజన్ సప్లిమెంటేషన్, మినిమం ఆక్సిజన్ సప్లిమెంటేషన్ పెట్టి ఈ ఆక్సిజన్ శాతాన్ని కనీసము 88 నుంచి 90% పైన మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే సిఓపిడి పేషెంట్స్లో చెడుగాలి ఎక్కువైపోవడం వల్ల చాలామంది మత్తుగా అయిపోవడము, కోమాలోకి వెళ్ళడము, చెయ్యి ట్రెమర్స్ రావడము ఇలా జరుగుతూ ఉంటుంది. అలా ఉన్న వారికి బైపాప్ థెరపీ అంటాం. అంటే బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. అంటే ఊపిరితిత్తులు వీక్ అయిపోయాయి కాబట్టి మందులు వాడినా ఇన్హేలర్స్ వాడినా ఊపిరితిత్తులు ఎఫెక్టివ్గా ఆక్సిజన్ మన బ్లడ్కి అందించలేకపోతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్లో నుంచి తీయలేకపోతున్నాయి కాబట్టి సప్లిమెంటల్గా ఒక మాస్క్ అనేది మెషిన్కి కనెక్ట్ చేసి ఫేస్కి పెట్టడం జరుగుతుంది. అది ప్రెషర్ అనేది ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్గా గాలిని లోపలికి పంప్ చేసి అలాగే గాలిని ఎఫెక్టివ్గా బయటికి తీయడం జరుగుతుంది. ఇది లంగ్స్కి ఒక సపోర్ట్ లాగా అనమాట. దీన్నే బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. ఈ బైపాప్ అనేది ఇంట్లో పెట్టడం పేషెంట్స్కి ట్రైన్ చేసి వారి ఇంట్లో ఈ బైపాప్ వాడినట్లు అయితే చెడుగాలి లెవెల్స్ అనేవి బ్లడ్లో తగ్గి వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి ఇయర్ వ్యాక్సినేషన్ వేయించడం ద్వారా కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. సిఓపిడి పేషెంట్స్లో బీపీ, షుగర్, ఇతరత్ర సమస్యల్ని కూడా మనం కానీ కంట్రోల్లో పెట్టినట్లయితే, థైరాయిడ్ ఇవన్నీ కూడా చెక్ చేసి వాటిని కంట్రోల్లో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తగ్గి వాళ్ళు హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి డాక్టర్ వంతు హెల్ప్ డాక్టర్ చేసినట్లు అవుతుంది.